ఇప్పుడైతే బుజ్జి అండ్ భైరవ ప్రైమ్ వీడియోలో 2 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి. అవి కూడా మనకు 15 మినిట్స్ అయితే ఉన్నాయి. సో చూసేసాను 2 ఎపిసోడ్స్ అనేవి. సూపర్గా అయితే ఉంది, నాకైతే బాగా నచ్చింది. ఆ ఓల్డ్ అనేది మనకు నాగ్ అశ్విన్ గారు కేక రూపంలో అయితే చూపించారు. సో దానికి ఎగ్జాంపుల్గా వచ్చేసి మనకు బుజ్జి అండ్ భైరవ మధ్య రిలేషన్షిప్ ఎలా ఏర్పడింది, వాళ్ళు వీళ్ళు ఎలా కలిసారనేది స్టోరీ ప్లాట్. అండ్ మనకు భైరవ క్యారెక్టర్ గురించి కొంచెం ఇంట్రో అయితే ఇచ్చారు. హీరో వచ్చేసి బౌంటీ హంటర్, అంటే దొంగల్ని పట్టుకొని వాళ్ళ నుండి అయితే డబ్బులు అనేది తీసుకుంటాడు. అక్కడున్న గవర్నమెంట్ దొంగల్ని పట్టుకొని ఇస్తే ఎంతో ఒక ప్రైజ్ మనీ ఇస్తారు. సో ఆ జాబ్ అనేది మన హీరో అయితే చేస్తూ ఉంటాడు. అండ్ మన హీరోకి అనేది కాశీలో అనేది చాలా పాపులారిటీ అయితే ఉంటుంది. ఆ పాపులారిటీ ఏంటో అనేది అయితే మీరైతే ఈ 2 ఎపిసోడ్లు అయితే చూస్తారు. సో ఈ 2 యానిమేటెడ్ సిరీస్లో వచ్చేసి మనకు హీరో క్యారెక్టర్ అనేది నాకైతే చాలా బాగా నచ్చింది. ఆ డార్లింగ్ లుక్, ఆ కామెడీ లుక్ చాలా బాగుంది. ఇలానే సినిమాలో మాత్రం ఉంటే మాత్రం ఖచ్చితంగా డార్లింగ్ స్టార్ వచ్చేస్తాడు. అంటే ఆ యాక్టింగ్ పరంగా ఆ సీరియస్ లుక్ కాకుండా ఫన్నీగా బుజ్జి అండ్ మన బ్రహ్మానందంతో మాట్లాడేది, అక్కడున్న పీపుల్తో మన హీరో అయితే చాలా ఫన్నీగా అయితే ఉంటాడు. అదేవిధంగా మనకు హీరో వచ్చేసి థియేటర్లో మాత్రం ఇదే లుక్ ఉంటే మాత్రం సూపర్గా అయితే ఉంటుంది. నాకైతే పర్సనల్గా హీరో క్యారెక్టర్ అయితే చాలా బాగా నచ్చింది. ఆయన కామెడీ కానీ, ఆయన ఫన్నీ విధం కానీ, అండ్ బుజ్జి ఆయన ఉండే విధానం కానీ, ఆ డైలాగ్ డెలివరీ కానీ సూపర్గా అయితే ఉంది. నాగ్ అశ్విన్ గారు వచ్చేసి మన హీరో క్యారెక్టర్ని వచ్చేసి చాలా పర్ఫెక్ట్గా అయితే రాసుకున్నారు. ఈ 2 ఎపిసోడ్ చూసిన తర్వాత నాకైతే ఒక సినిమా మీద క్లారిటీ అయితే వచ్చేసింది. ఆ ఓల్డ్ బిల్డప్ ఎలా ఉంది, అండ్ మనకు ఎలా బౌంటీ హంటర్స్ వర్క్ చేస్తారు, అండ్ బుజ్జి ఎలా మనకు హీరోకి పరిచయం అయింది అనేది ఈ 2 ఎపిసోడ్స్లో వచ్చేసి మనకు క్లియర్గా అయితే చూపించారు. ఒరిజినల్ మూవీ ఇయర్ వచ్చేసి 2898 ADలో అయితే చూపించారు. అండ్ మనకు ఈ కార్టూన్ వచ్చేసి 2 ఇయర్స్ బ్యాక్ చూపించారు. అంటే మనకు 2896లో అయితే చూపించారు. ఎగ్జాక్ట్లీ 2 ఇయర్స్ బ్యాక్ బుజ్జి అండ్ భైరవ ఎలా కలిసారో ఈ యానిమేటెడ్ సిరీస్లో అయితే చూపించారు. నాగ్ అశ్విన్ గారు ప్రీ ప్లాన్గా వచ్చేసి ఈ కార్టూన్ని తీయడం మంచిదైంది. ఎందుకంటే కల్కి యూనివర్స్ మీద మనకు ఒక ఐడియా అయితే వస్తుంది. సో కల్కి యూనివర్స్ ఇలా ఉంటుంది, సో ఇలా ఉంటుంది వరల్డ్లో, ఇలా మనకు ఆక్సిజన్ అలానే ఫ్రూట్స్ అనేవి చాలా రేర్గా అయితే ఉంటాయి. వరల్డ్ బిల్డింగ్ అనేది మనకు పర్ఫెక్ట్గా అయితే చూపించారు. సో కొంచెం ఐడియా వచ్చింది కాబట్టి ఇప్పుడు మనం డైరెక్ట్ మూవీలోకి అయితే వెళ్ళిపోవచ్చు. సో నాగ్ అశ్విన్ గారు మనకు ఈ 2 ఎపిసోడ్స్తో కాకుండా మరికొన్ని ఎపిసోడ్స్ కూడా మనకైతే రిలీజ్ చేస్తారంట. సో మనకు మూవీ రిలీజ్ డేట్ వచ్చే కొద్దీ ఎపిసోడ్స్ అనేది రిలీజ్ చేస్తూ ఉంటారంట. సో మనకు ఎగ్జాక్ట్గా ఎన్ని ఎపిసోడ్ ఉన్నాయో తెలియదు, బట్ మనకు ఎపిసోడ్స్ వచ్చేసి 6 ఉన్నాయి అంటున్నారు. సో 6 ఎపిసోడ్స్ వచ్చేసి మనకు ఒక్కొక్కటిగా అయితే రిలీజ్ చేయొచ్చు. ఈ యానిమేటెడ్ సిరీస్లో ముఖ్యంగా ముగ్గురు గురించి అయితే మాట్లాడుకోవాలి. ఒకటి బుజ్జి, ఇంకోటి భైరవ, ఇంకోటి బ్రహ్మానందం. ఈ 3 క్యారెక్టర్కి వచ్చేసి వాళ్ళ ఒరిజినల్ వాయిస్ ఇచ్చారు. అది చాలా బాగుంది. ఎస్పెషల్లీ నాకు భైరవ క్యారెక్టర్ అనేది చాలా బాగా నచ్చింది. ఎందుకంటున్నానంటే ఈ 2 ఎపిసోడ్స్ అయితే మీరు చూడండి, మీకే అర్థమవుద్ది. భైరవ క్యారెక్టర్ వచ్చేసి చాలా ఫన్నీగా అయితే ఉంది. ఈ యానిమేటెడ్ సిరీస్లో నాకు బాగా నచ్చిన ఎలిమెంట్స్ మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను. యానిమేషన్ వచ్చేసి టాప్ నాచ్ పర్ఫెక్ట్గా అయితే ఉంది. ఎందుకంటే మనకు ఆ లుక్స్ కానీ, ఆ వరల్డ్ బిల్డింగ్ కానీ ఈ యానిమేషన్లో అయితే సూపర్గా అయితే ఉంది. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంది. అండ్ వాయిస్ ఓవర్ కూడా చాలా నైస్గా అయితే ఉంది. ఒరిజినల్ వాయిస్ కాబట్టి చూసేటప్పుడు నాకైతే చాలా మంచి ఫీలింగ్ అయితే ఉంది. సో సినిమాటిక్ వాల్యూస్ మొత్తం ఈ యానిమేషన్లో వచ్చేసి పర్ఫెక్ట్గా అయితే కనిపించాయి. మీరు ఏమైనా అనుకోండి, బట్ ఈ యానిమేటెడ్ సిరీస్ చూసిన తర్వాత కల్కి మీద వచ్చేసి నాకైతే హోప్స్ చాలా అంటే చాలా పెరిగిపోయాయి. సో మూవీ వచ్చేసి బ్లాక్ బస్టర్ అనిపిస్తుంది. సో మీరు కూడా ఈ యానిమేటెడ్ సిరీస్ చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది. సో మనకైతే సినిమా థియేటర్లో దుమ్ము దుమారం అనిపిస్తుంది. అండ్ ఈ సిరీస్కి నా రేటింగ్ వచ్చేసి 9 out of 10 అయితే ఇచ్చేస్తాను. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియోకి అయితే నాకు అనిపించిన థాట్స్ మొత్తం మీతో అయితే షేర్ చేసుకున్నాను. సో ఒక్కొక్క ఎపిసోడ్ వచ్చేసి మనకు 50 మినిట్స్ అయితే ఉంది. సో పోయి చూసేయండి ఫ్రెండ్స్, చాలా బాగున్నాయి, మీకైతే నచ్చుతాయి కూడా. నెక్స్ట్ వీడియోతో కలుస్తాను. టేక్ కేర్, బాయ్ బాయ్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్.